నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తన ఆధ్యాత్మిక జీవనం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు దేవుణ్ణి వెతికేందుకు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండడం అని దీని అర్థం. ఉపవాసాన్ని మౌన ప్రార్థన అని కూడా పిలవవచ్చు. మనుషుల మెప్పు కోసం ఉపవాసం ఉండడం మంచిది కాదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అని యేసు అంటూ ఉన్నాడు. అనగా ఉపవాసం మంచిదని, తగిన పని అని ఆయన భావించాడు. ఒకప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఈ ఉపవాసం అనేది ఆధ్యాత్మిక ఉద్దేశాల కొరకు పాటించాల్సిన క్రమశిక్షణను సూచిస్తుంది. ఈ క్రమశిక్షణను క్రీస్తు కూడా అనుసరించి బోధించాడు. క్రొత్త నిబంధన సంఘం యొక్క ఉపవాసాన్ని ఆచరించింది. 35వ సంకీర్తన 13-16 చరణాలలో దేవుని తీర్పుకు నిస్సందేహంగా తగినవారుగా దావీదు శత్రువుల లక్షణాలు ఇక్కడ తేటతెల్లమవుతూ ఉన్నాయి. మొదట్లో దావీదు వారి మేలు కోసం ప్రార్థించినట్లు అనిపిస్తుంది. అయితే వారి ప్రవర్తనలో ఇంకా చెడుతనమే కనిపిస్తూ ఉంటే దావీదును పవిత్రాత్మ వారికి శిక్ష వచ్చేలా ప్రార్థించేందుకు పురుకొల్పాడు. ఉపవాసం ఉండడంలో ఒక మంచి ప్రయోజనం ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-17 వచనాలలో ఉపవాసం అనున్నది ముఖ్యంగా ఒక వ్యక్తి దేవుని పట్ల తన ఆత్మను విధేయత కలిగించుకొని మరింత కృపను ఆయన సన్నిధిని అనుభవించుటకు, మన వ్యక్తిగత పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం పొందుటకు, మరియు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ప్రార్థించినట్లు సంఘము, జాతి, దేశం యొక్క పాపముల కొరకు దేవుని సన్నిధిలో విలపించుటకును, మనలను దేవుని దగ్గరికి తీసుకురమ్మని అడగడానికి, మనలను దేవుని నుండి దూరపరిచే అంధకార శక్తులపై పోరాడుటకు, ఏదైనా క్రొత్త పని ప్రారంభంలో దేవుని కృప కొరకు వేడుకోవడానికి, మనలను మనం ఆత్మీయ క్రమశిక్షణలో స్థిరపరచుకోవడానికి చాలా అవసరం. ఇవన్నీ పొందుటకు చేసే ఉపవాసము దేవునిని మెప్పించేదిగా ఉండాలి. ఆమేన్.